హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చలసాని వెంకటరామారావు విరచిత అంశంగా కమ్యూనిస్టుల ఐక్యత అనివార్యం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. కమ్యూనిస్టుల ఐక్యత అనివార్యం. కమ్యూనిస్టుల ఐక్యతే ప్రత్యామ్నాయం. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. స్వాతంత్రానికి ముందు, తరువాత అనేక సమరశీల పోరాటాలకు నేతృత్వం వహించింది. 1925లో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం తరువాత అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం, రష్యా సోషలిస్టు విప్లవం స్ఫూర్తితో తిరువాన్కూరు సంస్థాన విముక్తి, తెలంగాణ నిజాం సంస్థాన విముక్తి సాయుధ పోరాటాలను పార్టీ నిర్వహించింది. అశేష త్యాగాలు చేసింది. వేలాది పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రాణాలు అర్పించారు. ప్రస్తుతం దేశ పరిస్థితులు కమ్యూనిస్టుల ఐక్యతను వాంఛిస్తున్నాయి. కానీ చీలిక నాటి పిడివాదం నేటికి కొనసాగుతున్నది. 1964లో చీలికకు కారణమైన వారు నేడు ఐక్యతను నిరాకరిస్తున్నారు. భారత ఉపఖండంలోని శ్రీలంక, నేపాల్ వంటి దేశాల్లో ఐక్యత ద్వారా రాజ్యాధికారం ప్రజాస్వామ్యయుతంగా సాధించిన అనుభవం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నా కమ్యూనిస్టు పార్టీల ఐక్యతను గుడ్డిగా నిరాకరిస్తున్నారు. నేడు దేశంలో ఫాసిస్టు శక్తులు విజృంభించి మత కలహాలను సృష్టించి స్వార్థ రాజకీయ ప్రయోజనాలను సాధించుకుంటున్నా కమ్యూనిస్టులు ఐక్యత గురించి ఆలోచించడం లేదు. పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వామపక్షాలు అధికారం కోల్పోయి పార్టీలు బలహీనపడుతున్నా ఐక్యతకు చొరవ చూపడం లేదు. పార్టీ శ్రేణుల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరిస్తూ రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ సైద్ధాంతికంగా ఏకాభిప్రాయం ఉన్న సిపిఐ, సిపిఐఎంలు ప్రఖ్యాత ఐక్యతా దిశగా పయనిస్తే విప్లవ పార్టీలు, మావోయిస్ట్ పార్టీల మధ్య ఐక్యత సాధించడం పెద్ద సమస్య కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్ట్ విప్లవకారుల వ్యూహం, ఎత్తుగడల్లో లోపం కనిపిస్తున్నది. చరిత్ర నుంచి పాఠాలు తీసుకోవడంలో వారు విఫలమవుతున్నారు. అడవుల్లో వారికి ప్రజాదరణ తగ్గింది. నేడు ప్రజాకోర్టులు లేవు. రాజ్యహింస పెరిగిపోయింది. మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంతో సైన్యం ఆధునిక యుద్ధ తంత్రాన్ని అడవుల్లో అమలు చేస్తున్నది. వందలాది మంది కార్యకర్తలను, నాయకులను నిర్దాక్షిణ్యంగా మట్టుపెడుతున్నారు. నూతన పరిస్థితులకు అనుగుణంగా నూతన సైద్ధాంతిక ఆలోచన, ఆచరణ లేకుండా పాత పోరాట మార్గంలో వెళ్ళడం భారీ నష్టాలను కలిగిస్తున్నది. లౌక్యం లోపించడం వల్ల దండకారణ్యం రక్త పంకిలమవుతున్నది. నేడు దోపిడీ కొత్త రూపాలను సంతరించుకుంది. నూతన పోరాట రూపాలను మనం ఎంచుకోవలసి ఉంది. ప్రజాస్వామ్య క్రమంలో, ప్రజాక్షేత్రంలో పోరాటాలు నిర్వహించాలి. ఎన్ని లోటుపాట్లు ఉన్నా ప్రజలు ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిధిలో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం వహిస్తున్నారు. మావోయిస్టులు కాదన్నా ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న గిరిజనులు, ప్రజలు నేడు దూరంగా జరిగిపోయారు. అయినా సాయుధ పోరాటమే శరణ్యం అనడం నేల విడిచి సాము చేయటమే అవుతుంది. నేడు దేశంలో ప్రజలు సాయుధ పోరాట అవసరాన్ని గుర్తించడం లేదు. రాజ్యహింస పెచ్చుమీరుతున్న దశలో ఇకనైనా కమ్యూనిస్టులు, వారి శ్రేణులు దేశ ప్రయోజనాల రీత్యా పునఃపరిశీలన చేయాలి. తమ విధానాలను సమీక్షించాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు రక్షణగా నిలవాలి. భేషజాలకు, ఆధిపత్య ధోరణులకు స్వస్తి చెప్పి ఐక్యతా చర్చలకు తెరతీయాలి. లేని పక్షంలో కమ్యూనిస్టులను చరిత్ర క్షమించదు అనే ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణ కూడా ప్రధాన అంశంగా మనం తీసుకోవాలి. కమ్యూనిస్టు ఉద్యమ పురోగమనం, ఆవశ్యకత, అవకాశాలు, అవరోధాలు అనే అంశంపై భారత కమ్యూనిస్టు ఉద్యమ శతవార్షిక సదస్సు 2025 ఫిబ్రవరి 23న విజయవాడలో జరిగింది. ఈ సదస్సులో
15కు పైగా వామపక్ష కమ్యూనిస్టు భావజాలం ఉన్న రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. ఇన్ని వామపక్ష రాజకీయ పక్షాలు ఒక ఉమ్మడి వేదిక నుండి కమ్యూనిస్టు ఉద్యమ పురోగమనం, ఐక్యత, ఐక్య పోరాటాల గురించి చర్చించడం ఆహ్వానించదగిన పరిణామం. విభిన్న సిద్ధాంత ధోరణులతో చీలికలు పిడికలు అయినా ప్రజాస్వామ్య ప్రక్రియలో సాయుధ పోరాట మార్గంలో పయనిస్తున్న వారు ఒకచోట కూడి చర్చించటం హర్షణీయం. ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవసంత సంవత్సరం. కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో అడుగుడే నాటికి దేశం బ్రిటిష్ పాలనలో ఉంది. ఆర్థిక సామాజిక దోపిడీ సాగుతున్నది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నాడు మచ్చుకైనా లేవు. బ్రిటిష్ దోపిడీ ఒక పక్కన, ఫ్యూడల్ శక్తుల నియంతృత్వం మరో పక్కన ఆనాడు ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. రష్యాలో వచ్చిన అక్టోబర్ మహావిప్లవం తర్వాత భారతదేశంలో కమ్యూనిస్టు భావాలు అంకురించాయి. నాటి యువకులు అనేక మంది కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై దేశంలో విప్లవ సంఘాల నిర్మాణానికి పూనుకున్నారు. అనేక కమ్యూనిస్టు గ్రూపులు ఆవిర్భవించాయి. కొంతమంది విదేశాల నుండి దేశంలో సోషలిస్టు సమాజ నిర్మాణానికి కలలు కన్నారు. అమెరికా, రష్యా, కెనడా, ఇంగ్లాండ్ దేశాల నుండి జాతీయ విముక్తి పోరాటానికి, సోషలిస్టు సమాజ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ కృషిలో భాగంగా అంతిమంగా 1925 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరిగింది. భారతదేశ రాజకీయాల్లో ఇది ఒక చారిత్రక ఘట్టం. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు దేశ శ్రామిక ప్రజల్లో, రైతుల్లో, మేధావుల్లో, యువతలో నూతనోత్సాహాన్ని కలిగించింది. దేశ కార్మిక వర్గాన్ని సంఘటిత చేసి చారిత్రక కార్మికోద్యమాన్ని నిర్మించింది. దేశ స్వాతంత్రం కోసం సమరశీల ఉద్యమాన్ని నిర్మించింది. అశేష త్యాగాలు చేసింది. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా దేశం 4 చెరగుల విప్లవ భావాలను వెదజల్లింది. స్వాతంత్రానంతరం తెలంగాణ, తిరువాన్కూర్ సంస్థానాల విముక్తికి సాయుధ పోరాటం నడిపింది. దున్నేవాడికే భూమి నినాదం ఇచ్చి ఫ్యూడల్ భూస్వామ్య శక్తుల చేతుల్లో బందీగా ఉన్న లక్షల ఎకరాల భూమిని విముక్తి చేసి ప్రజలకు పంచింది. 1951 వరకు సాగిన సాయుధ పోరులో వేలాది మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలను బలి ఇచ్చారు. కఠినమైన జైలు శిక్షలు అనుభవించారు. దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధిలో కమ్యూనిస్ట్ పార్టీ ఎంతో చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించింది. ఆర్థిక సామాజిక అసమానతలను, వాటికి వ్యతిరేకంగా సమానత్వం, శాంతి, సోషలిజం లక్ష్యంగా పనిచేసింది. కారణం ఏదైనా 1964లో దేశ కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక వచ్చింది. 1967 మరో చీలికతో నక్సల్బరీ ఉద్యమం సాయుధ పోరాట రూపం తీసుకొని నేటికి కొనసాగుతున్నది. వేలాది మంది కమ్యూనిస్టులు సమిధలుగా అడవులు కేంద్రంగా పోరాడుతున్నారు. నేడు రాజ్యహింస పెరిగిపోయింది. పరిస్థితులు మారిపోయాయి. దోపిడీ శక్తులు నేడు కొత్త రూపంలో విజృంభిస్తున్నాయి. ప్రజలకు రక్షణ కొరవడింది. ప్రజలను ఆదుకోవలసిన కమ్యూనిస్టులు చీలికలతో, భిన్న మార్గాలను అనుసరించడంతో బలహీనపడ్డారు. ప్రజా ఉద్యమాల వేడి తగ్గింది. దేశంలో మతోన్మాద శక్తులు విజృంభించి అధికార పీఠం అధిష్ఠించి ఫ్యాసిస్టు తరహా పాలన ప్రారంభించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చి నియంతృత్వ, వ్యక్తిస్వామి పాలనకు తెరదీశారు. ప్రజా ఉద్యమాలను క్రూరంగా అణిచివేస్తున్నారు. ఇది నేడు కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణకు సమైక్యంగా కృషి చేయవలసిన సమయం. రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకుంటూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసుకునే చారిత్రక అవసరం నేడు మన ముందు ఉంది. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా విజయవాడ సదస్సులో ఈ అంశంపై పలు కమ్యూనిస్ట్ పార్టీలు చర్చించడం, అందుకు వామపక్ష మేధావులు చొరవ చేయటం హర్షణీయం. ఈ క్రమం కొనసాగింపు జరగాలి. మన పక్కన నేపాల్, శ్రీలంక అనుభవాలను సమీక్షించుకోవాలి. కమ్యూనిస్టు ఉద్యమ ఐక్య కార్యాచరణ పట్ల చిత్తశుద్ధితో అన్ని వామపక్ష పార్టీలు ఆలోచించాలి. కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ వైపుగా అడుగులు వేయాలి. దేశ ప్రజల్లో నూతన ఆశలు రేకెత్తించాలి.